నివురుగప్పిన నిప్పులాగే ఉంది చంద్రగిరి నియోజకవర్గం. ఎన్నికలైపోయిన తర్వాత కూడా ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణంతో చంద్రగిరి తిరుపతిలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. రామిరెడ్డిపల్లి, కూచువారిపల్లి, తిరుపతిలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ నేతల పరస్పర ఫిర్యాదులతో 4 కేసులు నమోదయ్యాయి. మే 13న పోలింగ్ ముగిశాక వైసీపీ టార్గెట్ గా తెలుగుదేశం దాడులు చేసింది. నిన్న తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ కూడా ప్రతీకార దాడి చేసింది. రామిరెడ్డిపల్లిలో వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసి తగలబెట్టారు కొందరు దుండగులు. చంద్రగిరి వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి వాహనాలు కూడా ధ్వంసం చేశారు. ఇక వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదుతో టీడీపీ నేతలపై కేసులు బుక్ చేశారు. ఇక పులివర్తి నాని, వనజ ఫిర్యాదుతో వైసీపీ నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి. తిరుపతిలో నిన్న వైసీపీ టీడీపీ పరస్పర దాడులు జరిగాయి. రణరంగంగా మారిపోయింది పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణం. స్ట్రాంగ్ రూమ్ సమీపంలోనే చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి చేశారు. ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందుతున్నారు నాని. పులివర్తి నానిపై అటాక్ తర్వాత రెచ్చిపోయాయి టీడీపీ శ్రేణులు. ప్రతీకార దాడులతో విధ్వంసం చేశారు. పోలీస్ వాహనాలపై దాడి చేసి వైసీపీ నేతల కార్లు, బైక్లు తగలబెట్టారు టీడీపీ కార్యకర్తలు. ఇక తన గన్మన్ పై దాడి చేసిన తర్వాత కేసు పెట్టొద్దంటూ అతడి కుటుంబాన్ని బెదిరించారని పులివర్తి నాని భార్య సుధారెడ్డి విమర్శించారు. వైసీపీ అభ్యర్థి మోహిత్ ను అరెస్ట్ చేయకపోతే తాము ధర్నా చేస్తామని ఆమె హెచ్చరించారు. 2019లో కూడా వాళ్ళు ఇట్లే చేసినారు. వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, ఇదే చేశారు 2019లో కూడా. ఇప్పుడు కూడానా వాళ్ళ నాన్న పోయినసారి వాళ్ళ నాన్న, వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ చేసినారు. వీడు అప్పుడు లేడు, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చేస్తాడు. ఇక్కడ లోపల వాడు క్యాండిడేట్, వాడు మోహిత్ ఉంటాడు, వాడు నన్ను అవమానపరుస్తాడు. మళ్ళా డ్రామాలు ఒకటి వేస్తా ఉన్నారు తెలియదంట అనేసి. అంటే నీ బాబాయ్ ఇక్కడ చేసింది వేట కొడవలు ఎత్తుకోవచ్చేదో సమ్మెట్లు ఎత్తుకోవచ్చో నీకు తెలీదు. వాడు నన్నెట్టి ఇన్సల్ట్ చేస్తాడు, లోపల నన్నెట్టి ఇన్సల్ట్ చేస్తాడు. వాడు అనరాని మాటలు వాడు ఎట్లా అంటాడు లోపల నన్ను. వాడి వయసు ఎంతని వాడిది. గన్మెన్ కుటుంబాన్ని చంపుతాం బెదిరిస్తే గన్మెన్ కామ్ అయిపోతున్నాడు అతను కేసు పెట్టకుండా. ఒక సిఐ తగలబడితే తల పగలు కొడితే గమ్మునున్నారు వీళ్ళ లేదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళు అరెస్ట్ చేయలేదా, వాళ్ళది రిమాండ్ పంపలేదా అన్న మీకు సిగ్గుగా, అవమానంగా డిపార్ట్మెంట్ తల ఉంచుకునేసిన భయపడి మీకోసం కూడా మేము రోడ్డు మీద వచ్చి కూర్చుంటాం. రేపు సిఐ గారి కోసం, గన్మ్యాన్ల కోసం మేము రోడ్డు ఎక్కుతామన్న మీకోసం. ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ నుంచి మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. రాజు, నిన్నటి ఘటన తర్వాత ప్రస్తుతం పులివర్తి నాని స్విమ్స్ లో చికిత్స పొందుతున్నట్టుగా సమాచారం ఉంది. ఏంటి ఆయన కండిషన్ ఓకేనా? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే ప్రస్తుతం నేను తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోనే ఉన్నాను. ఇక్కడే టీడీపీ అభ్యర్థి పులివర్తి నానితో పాటు నిన్న జరిగిన అల్లర్లలో వైసీపీకి సంబంధించిన సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి కూడా బుల్లెట్ గాయమైంది. అతను కూడా ఇక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే పులివర్తి నానిని పరామర్శించేందుకు కొద్దిసేపటి క్రితమే టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో పాటు చిత్తూరు జిల్లాలో పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా వచ్చారు. ప్రస్తుతము నాని పులివర్తి నానిని అమర్నాథ్ రెడ్డి పరామర్శిస్తున్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చి కూడా మీడియాతో మాట్లాడతారు. అయితే చంద్రగిరి అల్లర్లకు సంబంధించి ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. ఒకటి చంద్రగిరి మండలంలో పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలపై నమోదైన 4 కేసుల్లో ప్రత్యేకంగా రామిరెడ్డిపల్లి, కూచువారిపేటకు సంబంధించినటువంటి 2 గ్రామాల్లో 2 కేసులు నమోదయ్యాయి. మరోవైపు స్విమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న నాని ఫిర్యాదు మేరకు వైసీపీ పైన ఒక కేసు నమోదైంది. వైసీపీ ఎవరైతే అక్కడ గాయపడ్డవారో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా టీడీపీ నేతల మీద కేసు నమోదైంది. అయితే పోలీసు వాహనంపై దాడి చేశారు కాబట్టి దానిపైన కూడా ఒక కేసు నమోదైంది. అయితే మొత్తానికి 4-5 కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ఇప్పటికే కొద్దిమందిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే నిన్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై అటాక్ చేసినటువంటి రామచంద్రాపురం సంబంధించిన భానుని వెతికేందుకు, గాలించేందుకు, ఆయన పట్టుకునేందుకైతే పోలీసు బలగాలు ఇప్పటికే రంగంలో ఉన్న పరిస్థితి. అయితే ఎస్పీ 1 గంటలోపే పట్టుకుంటాము, దాడికి పాల్పడ్డ వాళ్ళు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు అని చెప్పిన తర్వాత ప్రస్తుతము స్విమ్స్ ఆసుపత్రి దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున రావడంతో మరోవైపు ఈ రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి ఉంటే మరోవైపు చంద్రగిరిలో అదే రకంగా ఉంది. మరోవైపు చంద్రగిరి నియోజకవర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్డెక్కాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైతే నిన్న పులివర్తి నానిపై దాడికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయాలనే ప్రధాన డిమాండ్నే పులివర్తి నాని భార్య సుధా తిరుచానూరులో ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు చెప్తున్నది కొద్దిమందిని అదుపులోకి తీసుకున్నారు, కానీ వాళ్ళెవరిని కూడా అరెస్ట్ చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడైతే ఈవీఎంలు భద్రపరిచి ఉన్నటువంటి
పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గర కట్టుదిట్టమైన భద్రతతో కొనసాగుతుంది. స్ట్రాంగ్ రూముల దగ్గర 3 అంచెల భద్రతతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ అల్లర్లు మరింతగా ఉధృతంగా కాకుండా వీటిని పూర్తిగా కంట్రోల్ చేసేందుకు అదుపు చేసేందుకైతే పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఎప్పటికప్పుడు చంద్రగిరి నియోజకవర్గంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి కాబట్టి ప్రత్యేక దృష్టి అయితే పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నాడు కాబట్టి రెండు వర్గాలకు సంబంధించి 2 పార్టీలకు సంబంధించిన క్యాడర్ ఎక్కడైనా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని పోలీస్ యంత్రాంగం కూడా హెచ్చరించిన నేపథ్యంలో మరి కాసేపట్లో పులివర్తి నాని ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడే అవకాశం ఉంది. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో మాట్లాడిన తర్వాత అతను ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యి మరో ఆసుపత్రికి వెళ్ళాలా లేదంటే ఇంటికి వెళ్ళాలనేది మరి కాసేపట్లో తెలిగే అవకాశం అయితే ఉంటుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.